Your attention please. ఇదేంట్రా ఇది? అరే నీ అబ్బా, అరే నివరకు పైన నిప్పు, అరే నీ అబ్బా జఫా. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. చూడండి. శ్రీ జయసునాథ కరుణామృత పారిజాత. ఇవన్నీ మామూలే. శ్రీ సత్యమార్గ శరణాగత దీనబంధు. కంట్రోల్ అలవాటు చేసుకోరా. శ్రీ బేత్లహేమ పురజాత యెహోవ పుత్ర. శ్రీ కన్యకామరియజం. సినిమాకైతే సెన్సార్ ఉంది, వాళ్ళకి ఎటువంటి సెన్సార్ ఉంది? భజ యేసురాజం. కిల్లెర కొట్టి తోలు వలచి ఉప్పు కారం చల్లి ఎండలో వేసి శిక్ష పడేలా చేయాలి. ఏంట్రా నీళ్ళు నువ్వే నవ్వుకుంటున్నావు? అరే రే 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 రే. లవ్ చేస్తున్నావే ఏంటి? అబ్బా, అవును సిసి చేస్తున్నాను. నిన్ను ప్రేమిస్తున్నానని అన్నాడు, అది విన్నా నేను. ఏంటి ఇదంతా కథ? ఎవరినిరా? మనం లవ్ చేయకూడదు కదా. ఏం తప్పేంటి? ఏ అమ్మాయిని చేస్తున్నావు? ఆ పెద్ద ఆవిడ్ని కట్టుకొని ఆవిడకో జీవితం ప్రసాదించాలనుకోవడం తప్ప? అమ్మాయి నన్ను ఇంకెవరు చెప్పారు? అంటే మరి ఇంకెవరా? ఏసయ్యా. ఏమైంది ప్రకాష్? ఏం యూజ్ చేసి ఏసయ్య నేను హక్ చేసుకున్న ఫోటో ఇదా? దీన్ని చూసి ఆనందంతో కట్టు. మా ఇంట్లో నెట్ అయిపోయి ఇబ్బంది అయ్యింది. పెద్ద సమస్య వచ్చి పడిందే. మా ఆయన ఫోన్ కి నా ఫోన్ కి 2GB మాత్రమే వచ్చేది. నెట్ ఆగిపోయిన తర్వాత 3:30కి కరెక్ట్ 3:30కి నేను అట్లాగే మోకళ్ళ మీద ఉండి, హే ప్రభు, ఇది ఎందుకు తండ్రి, ఈ రీతిగా నాకు ఎందుకు జరుగుతుంది అనేసి నేను దేవుని వేడుకున్నప్పుడు నెట్ సరిపోతలేదు అనేసి నేను ఎంత ఏడ్చుకుంటూ ప్రార్థన చేశాను. Crying is only coming. 3:30కి అన్లిమిటెడ్ లైవ్ మా ఇంటికి వచ్చేసిందండి. అన్లిమిటెడ్ నెట్ మొత్తం మా ఇంటికి వచ్చేసింది. అది 24 అవర్స్ చూసినా గానీ అయిపోయినంత నెట్ దేవుడు మాకు ఇచ్చేసినాడు. ప్రేరాయలు రాస్తున్నానండి. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ప్రేరాయలు రాస్తున్నానండి. ప్రేరాయలు రాసుకుంటున్నాను. ప్రేరాయలు రాసుకుంటున్నారా? అంత ముందంతా చాలా బ్లాక్ గా ఉండేది. మ్యారేజ్కి వెళ్తే అందరు నన్ను చూసి వచ్చిందండి వయ్యారి, నీ మొహంలో చాలా చేంజ్ వచ్చింది, ఆ నలుపు అంతా పోయింది అన్నారు. ఏం సరిది? కేరళ ఆయిల్ మరి ఈ ఊళ్ళో రాసుకోవచ్చా? నువ్వు రాసుకుంటున్నావు, ఏం ట్రీట్మెంట్ తీసుకుంటున్నావు అంటే నేను ప్రేరాయలు రాసుకుంటున్నాను అని చెప్పాను. ఏ రిలాక్స్ అవుతావు కానీ సరదాగా పాటలు పాడుకుందా? పాడు. ఎందులో ఏం మాట్లాడుతున్నారు? ఇది పాట, ఆ లిరిక్ ఏంటి? కనీసం ఫైనాన్స్ లో నేను డెడికేషన్ చూపించు. బ్రేక్ అవటానికి మేము రెడీగా ఉన్నాం. ఓకే నెక్స్ట్. పాప కావాలా బాబు కావాలా? గజాల బైక్ 2 సమస్య దేదో. బాబు కావాలి. ఎవరు కావాలా చెప్పు. సీక్రెట్ మాటలు ఎవరు చెప్పారా బై? చెప్పు శేఖర్. ఎందుకు అవసరమా? బాబు కావాలా? అర్థమైందా? ఎంతసేపటి నుంచి ఏడుస్తున్నారు? అడిగిన ప్రశ్నకు మీనింగ్ ఉండాలి.
చాలా సేపటి నుంచి ఏడుస్తున్నా. చాలా చాలా శాడిజం నీలో చాలా ఉన్నారా కోణాలు. కొడుకు దేవుడు ఇయ్యబోతున్నాడు. ఒరి నీ అమ్మ. గట్టిగా చేపండు కొట్టాలి. అరే ఏంద్రా, సంతాన ప్రాప్తి కలుగొనుగాక, సంతాన ప్రాప్తి కలుగొనుగాక. అదేంట్రా అదేంట్రా. ఒకటి బ్రదర్ ఖర్చుకి నేను తీసుకెళ్ళాను అనమాట. ఈ ఖర్చు ఎందుకంటే అందులో చెమట అనాయింటింగ్ కూడా నాకు అభిషేకం అన్నట్టు. ఖర్చుకి నాతో ఉంటే చాలు, ఒక అభిషేకం నాతో ఉన్నట్టుగాని తీసుకెళ్లాను. వాడు సంక నువ్వు నాకు, వాడు నీ సంక నాకుతాడు. అయితే తీసుకెళ్ళిన ఒక 2 days కి విపరీతమైన గొంతు నొప్పి, మంట, దగ్గు, అసలు ఏమవుతుందంటే మాట్లాడడం కూడా రావట్లేదు. నేను నాకు చిన్న జ్వరం వచ్చిన టాబ్లెట్ వేసుకుంటా పద్ధతి. కానీ ఆ రోజు మాత్రం మా ఖర్చు తీసుకుని గొంతు మీద వేసుకుని పడుకున్నాను. తెల్లారసరికి బండి మీద ఇంటికి వెళ్తూ ఉండగా ఎదురుగా ఇంకో బండి మీద 3 వస్తున్నారట. వాళ్ళు వచ్చి ఈయనను యాక్సిడెంట్ చేస్తే అని పెద్ద ఆర్తనాదం. ఈయన కింద పడి ఫట్ మన ఎముకలు విరిగిన సౌండ్. ఒక కరెంటు పోలు స్తంభానికి దాకిండట. ఆ వార్త వినగానే షాక్ తో బండి దాకి ఆ ముందున్న లైట్ మొత్తం పగిలిపోయి తుక్కు అయింది. బాబు కానీ నా భర్తకైతే చిన్న గాయం కూడా కాలేదు. ఆ బండికి రిపేర్ కు ఇవ్వకుండా మీరే సహాయం చేసినందుకు స్తోత్రం అనుకుంటున్నా. నీకు నోటికి ఏది వస్తే అది చెప్పేస్తున్నావు. తను ఒక వైరు కట్టేసి ఉంచిండు. ఆ బండి రిపేర్ కి ఇచ్చే అవకాశం అయితే రాలేదు. లైట్ కూడా వచ్చింది. దేవునికి స్తోత్రం. నువ్వు జఫార్ అనేలాగా ఉన్నావు నా దృష్టిలో. నేను ఒక మాట నమ్ముతున్నాను. ఎందుకు ఫీల్ అవుతున్నావు? నిజంగా దేవుడు మన పక్షాన్ని నా ప్రార్థన విన్నాడు. నేను నిజంగా ప్రార్థన చేస్తానండి. అదే ఏంటా విషయం? ఇండియా ఫైనల్స్ వెళ్ళకూడదు అని ప్రార్థన చేశాను. ఎందుకో తెలుసా, చాలా మంది వంట చేసేటువంటి వాళ్ళు మేము రామంటున్నారు. ఇండియా ఫైనల్స్కి వెళ్తే మ్యాచ్ చూడాలి, మేము ఆ రోజు వంట చేయమన్నారు. వస్తారు. కానీ దేవుని యొక్క ఆలోచనలు చాలా గొప్పవి, చాలా గంభీరమైనటువంటివి. ఎంతకు తెగించారా? ఎంత బ్రిలియంట్ ఐడియాస్ వస్తున్నారా నీకు? నువ్వు అసలు ఏ నక్షత్రంలో పుట్టావురా నువ్వు? అయిపోయి